ప్రసాద్ గారు ఏంటి ఆడ టీడీపీకి అసలు ఓటు బ్యాంక్ అంటూ ఉందా? ఇప్పటికీ ఇంకా నిలబడి ఉందా? ఎందుకంటే మీరు కార్పొరేటర్గా అది ఇది కూడా ఎక్కడ గెలిచినట్టు లేదు. మీ ఓటు బ్యాంకుపై వీళ్ళంతా కన్నేశారు. మరి మీ ఓట్లు ఏమన్నా ఉంటే అవి ఎవరికి అంటే ఏం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి, క్విక్గా. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మేము జనరల్గా చనిపోయిన కుటుంబాల వాళ్ళు పోటీ చేసినప్పుడు మేము పోటీకి పెట్టలా. గతంలో పీజేఆర్ అక్కడ చనిపోయినప్పుడు కూడా మేము ఉమ్మడి రాష్ట్రంలో పోటీకి పెట్టలా. తెలుగుదేశం పార్టీ స్టాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా అదే స్టాండ్. అయితే ఈసారి మేము అసలు ఏ స్టాండ్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ స్టాండ్ ఇవ్వలేదు, మేము ఎవరికి చేయలేదు. అయితే గత ఎన్నికలు చనిపోయిన వారి మీద పోటీ పెట్టాం, అదే మా స్టాండ్ అంటే మీరు బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నట్టే కదా ఇప్పుడు. అయితే అట్లా సానుభూతిగా ఏ పార్టీ కలిసినా అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఒక్క నిమిషం నేను కళ్యాణ్ గారు అదే చెప్తాను. ఖమ్మంలో సుజాత నగర్ లో రామరెడ్డి గారు నిలబడ్డప్పుడు కూడా మేము నిలబడలే అక్కడ. రామరెడ్డి గారు చనిపోయినప్పుడు వారి భార్య నిలబెట్టినప్పుడు కూడా మేము కంటెస్ట్ లో లేవు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా ఇది చేసింది. అయితే నేను ఏమంటున్నంటే చనిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కదా, ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అయితే తెలుగుదేశం పార్టీగా మేము ఇక్కడ ఏ స్టాండ్ తీసుకోలేదు. గత 23 ఎన్నికల్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల మేము ఏ స్టాండ్ తీసుకోలేకపోయినాం. కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ ఎవరిష్టం వాళ్ళని చెప్తే అది ఏ రకంగా ఓటింగ్ జరిగేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. మేము పార్టీ అధిష్టానంగా ఒక డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా అంత కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అంత జగమెరిగిన సత్యం. అది దేనికి అంటే భారత రాష్ట్ర సమితి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ రోజు చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా కార్యకర్తలు వాళ్ళు ఎక్కడ అంటే టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది అనేది కార్యకర్తల్లో లీడర్లో బాగా ఇమిడిపోయింది. టిఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉన్నారు కదా అలయన్స్ లో, అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికేనా మీ మద్దతు? డెఫినెట్ గా మాకు అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మమ్మల్ని నామినేషన్ వేసిన రోజు కానీ తర్వాత కానీ ఎప్పుడు వాళ్ళు కూడా అడగల మమ్మల్ని. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గతంలో 23లో ఏం చేశారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.